మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము రక్షించుటకు సమర్థుడు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీద చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. అందరం కలిసి దేవుని రాజ్య వ్యాప్తి కోసం కష్టపడదాం. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు అంటూ లేఖనం సెలవిస్తుంది. ఈ భూమి మీద మనకెన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను పోగొట్టుకోవడానికి మనం ఎవరో ఒకరిని ఆశ్రయిస్తూ ఉంటాం. మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక సమర్థవంతమైన వ్యక్తి మీద ఆధారపడతామే తప్ప మన సమస్యలను పోగొట్టుకోవడానికి దేవుని మీద మాత్రం ఆధారపడము. మన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా దేవుని మీద భారం వేస్తాం. అది కూడా దేవుని హృదయపూర్వకంగా నమ్మి మాత్రం కాదు. మనం ఏదైనా కష్టం వచ్చినా, సమస్య వచ్చినా వెంటనే మనకి దేవుడు గుర్తు రాలేదంటే మన కష్టాలు బాధలు తీర్చడానికి ఆయన సమర్థుడు కాడని భావిస్తున్నట్టు కదా అర్థం. బైబిల్లో రాయబడిన సంఘటనలు అవేవో మనకు సంబంధం లేనట్టు, ఈ భూమి మీద జరిగినవి కావన్నట్టు, కల్పిత కథలన్నట్టు, బైబిల్లోని వ్యక్తులకి అతీతమైన శక్తులు ఉన్నట్టు అనుకుంటారు. కానీ భూమి మీద మొదటి వ్యక్తిగా ఉన్న ఆదాము దగ్గర నుండి ఈ భూమి అంతమయ్యే వరకు పుట్టే ప్రతి ఒక్కరికి అన్ని భావాలు ఉంటాయి. కోపము, భయము, బాధ, సంతోషము, ఏడుపు, నవ్వు, ప్రతి ఒక్క భావన ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఉంటాయి. మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు అని పలికిన శద్రకు, మేషకు, అబేద్నెగో అనే యవ్వనస్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మాటలు పలకలేదు. చివరి ప్రయత్నంగా వాళ్ళు దేవుని మీద ఆధారపడలేదు. వాళ్ళు చంపబడతారని తెలిసిన మరుక్షణమే చావడానికి తెగించేశారు. దేవుని కోసం చనిపోదామనే నిర్ణయం వాళ్ళు అప్పటికప్పుడు తీసుకున్నది కాదు. వాళ్ళ మనసులో ఎప్పుడో ఆ నిర్ణయం తీసుకోకపోతే అంత ధైర్యంగా వాళ్ళు నిలబడేవాళ్ళు కాదు. వాళ్ళకున్న ఒకే ఒక అతీతమైన శక్తి దేవుని యందలి భయభక్తులు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళు నమ్మారు కాబట్టే రక్షించుటకు సమర్థుడు అన్న మాటకు చివరి క్షణం వరకు కట్టుబడి ఉన్నారు. మేము దేవుని నమ్ముతున్నాము, మేము చాలా గొప్ప విశ్వాసులమని చెప్పుకునేవారు ఎవరైనా సరే వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఏ మనిషిని ఆశ్రయించకుండా కేవలం దేవుని మీదే ఆధారపడి ఆయన్నే నమ్ముకొని మేము నమ్మిన దేవుడు మా కష్టాలు, బాధలు, సమస్యల నుండి రక్షించడం సమర్థుడు అని చివరి నిమిషం వరకు నిలబడి ఉండగలరా? ఒకసారి ప్రయత్నిస్తే కానీ తెలియదు ఎంతసేపు ఆ మాట మీద నిలబడి ఉండగలరో. విలాసవంతమైన జీవితం జీవించే క్రైస్తవులు దేవుని కోసం ఒక్కరోజు పస్తుంటారా? దేవుని కోసం కష్టాలు పడాలనుకునే క్రైస్తవులు ఈ రోజుల్లో భూతద్దం పెట్టి వెతికినా కనపడరు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను అని అనగలిగే స్థాయిలో దేవుని పట్ల మన నమ్మకం ఉంటే కష్టాలు, బాధలు, సమస్యలనే అగ్నిగుండం నుండి మనల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు మనతో ఉండి అగ్నివాసన కూడా తగలకుండా చేస్తాడు. రక్షించుటకు సమర్థుడైన దేవుని మీద ఆధారపడడానికి నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.